నీలాంబరి క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అట్లాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం. ఆ సినిమాలో 18 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేస్తే, ఇందులో నీలాంబరి మాత్రం 18 సంవత్సరాలు ఒకే రూమ్ లో 4 గోడల మధ్య అజ్ఞాతవాసం చేస్తుంది. అలా అన్ని సంవత్సరాలు పగ పెంచుకున్న తర్వాత తనకు ఒక అవకాశం వస్తుంది. మళ్ళీ అన్నేళ్ల తర్వాత రజనీకాంత్, రమ్యకృష్ణ కలిసే సీన్ ఒకటి ఉంటుంది. సో నరసింహ రమ్యకృష్ణ ఇంటికి వస్తున్నాడని తెలిసి ఆ రూమ్ లో ఉన్న సోఫాలు, చైర్లు ప్రతి ఒక్కటి ఖాళీ చేయిస్తారు. ఒకే ఒక చైర్ ఉంటుంది. రజనీకాంత్ లోపలికి ఎంటర్ అవుతాడు. రమ్యకృష్ణ పైనుంచి దిగుతూ వస్తుంది. అలా ఇద్దరు ఎదురుపడ్డ తర్వాత రజనీకాంత్ నిలబెట్టి రమ్యకృష్ణ కుర్చీలో కూర్చుంటుంది. కూర్చోవడమే కాదు, తన ఒక లెగ్ అలా పైకి లేపి కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. అక్కడ రజనీకాంత్ ప్రతి అభిమాని ఆ క్యారెక్టర్ ను చంపేద్దామా అన్నంత కోపం వస్తూ ఉంటుంది. చూస్తే ఒక చైరు లేదు, కూర్చోడానికి ఏ స్పేస్ లేదు. ఇప్పుడు ఎలా అనుకుంటే అసలు ఒక కమర్షియల్ సినిమా, ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ అనేవి ఈ రోజు మనం కేజీఎఫ్ లో, సలార్ లో చూస్తూ వస్తున్నాం. కానీ వీటన్నిటిని మించి ఏం చేస్తాడు హీరో ఇప్పుడు అని చూస్తుంటే, సింపుల్ గా తన షాల్ తీసి పైకి కట్టిన ఊయల్ని ఇలా పట్టుకొని లాగితే అక్కడ కొడతాడండి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. వావ్, అసలు రోమాలు లిక్కబొడుచుకుంటాయి. మళ్ళీ అదే రజనీకాంత్. ఆ ఊయల్ ఎలా ఉంటుందంటే, ఆ కూర్చున్న కుర్చీకి ఒక 4 మెట్లు పైనే ఉంటుంది. అలాంటి ఉయ్యాల మీద ఎగిరి కూర్చుని అదే కాలు మళ్ళీ తన ఫేస్ మీదకి పెట్టి కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. అది సీన్ అంటే, అది ఒక అభిమానికి మొత్తం పొంగుకొచ్చేటువంటి ఒక సీను. ఎమోషన్. హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఫ్యాన్ సాటిస్ఫై అవుతాడు అక్కడ. సాటిస్ఫై అవుతాడు.